ఫ్రెండ్స్, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయితే చాలు గవర్నమెంట్ కాలేజీలో పర్మనెంట్ ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ శాలరీ 50,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ లేదో ఒక్క ఎగ్జామ్ మాత్రమే. లాస్ట్ డేట్ దగ్గర్లోనే ఉంది కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోకండి. గవర్నమెంట్ కాలేజీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మెయిల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవ్వరికీ కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థ ఉందో ఇందులో మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులున్నాయి. మీకు 1 బై 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటినీ కూడా చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు చూస్తున్నట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ముందుగా మనకిక్కడ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి వేకెన్సీ చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఉంది. అంటే మనకి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10+2 పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో లైబ్రరీ అటెండర్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి కూడా లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, 10+2 మీరు లేదా 10+12 లేదంటే ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ అనేది ఉండి లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చన్నమాట. మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి మీకు క్యాస్ట్ వారీగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి. అలాగే మనకింకా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వీటికి మాత్రం మీకు లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుంటే ఇది మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మంచి శాలరీ ఉంటుంది. 50,000 వరకు. 32 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్కి మాత్రం క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 WPM లేదంటే హిందీకి సంబంధించి 30 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే మనకింకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోవడానికి పోస్టులింకా మనకేవైనా ఉన్నాయా అంటే ఇంకా మనకిక్కడ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి లెవెల్ 5 శాలరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కైతే మీకు దాదాపుగా 60,000 వరకు అయితే శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా మనకిక్కడ సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే సీనియర్ అసిస్టెంట్కి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. కాబట్టి ఈ యొక్క వేకెన్సీనైతే స్కిప్ చేసేసేయండి. మిగతావన్నీ కూడా నేనిప్పటివరకు చెప్పినటువంటి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కానీ ఇంకా మనకి ల్యాబొరేటరీ అటెండర్, లైబ్రరీ అటెండర్ ఇలాంటి జాబ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మనకిక్కడ నోటిఫికేషన్లో చూడండి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాదాపుగా నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అన్ని పోస్టులకు కూడా జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్లైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించిన పే స్కేల్స్ అనేవి ఇచ్చారు. దీంతోపాటు మీకు క్యాస్ట్ వారీగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు.
అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 26వ మార్చ్ అన్నమాట. సో 26వ మార్చ్లోపు ఈ యొక్క వేకెన్సీస్కైతే అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. ఇప్పుడు ఏవైతే మనకిక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అటువంటి వేకెన్సీలున్నాయో వీటికి మీకు రిటన్ టెస్ట్ అనేది పెడతారన్నమాట. రిటన్ ఎగ్జామినేషన్ ద్వారానే ఈ వేకెన్సీలకు మీకు సెలక్షన్ చేస్తారు. అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి కదా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం రిటన్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కాకపోతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. మీకు ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంతోపాటు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. లైబ్రరీ అటెండర్ అండ్ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి మాత్రం ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి మోస్ట్లీ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది పెడతారు. పోస్టులను బట్టి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఒకే ఒక్క ఎగ్జామినేషన్ మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ వేకెన్సీలకు మీరు సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వేకెన్సీలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునేటటువంటి ప్రయత్నమైతే చేయండి. ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో పనిచేస్తున్న శివాజీ కాలేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి అన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు గనక ఇంటర్మీడియట్ గానీ 12th క్లాస్ గానీ పాస్ అయి ఉండి పర్మనెంట్ జాబ్స్ గురించి గనక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీజు కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్లకి 600 రూపాయలు, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు 800 రూపాయలు, జనరల్ అభ్యర్థులైతే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మాకు తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే అప్లై లింక్స్ కూడా ఇచ్చారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ వేకెన్సీలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లైతే అప్లై చేసుకోండి. మీకు ఇదే కాలేజ్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ March 26 కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.